హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మొలకల్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మనం బయట నుంచి ఎక్కువ ఖర్చు పెట్టి కొనుక్కుంటూ ఉంటాం. అలా కాకుండా చాలా సింపుల్గా వెరీ ఈజీ ప్రాసెస్లో స్ప్రౌట్స్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు పెసర్లు, ఒక కప్పు శనగలు, అలాగే ఇంకొక కప్పు బొబ్బర్లు, ఇలా మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని, పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని రన్నింగ్ ట్యాప్ వాటర్ కింద ఒక 3 to 4 టైమ్స్ వరకు మంచిగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఇందులోకి ఫుల్గా వాటర్ పోసేసి మూత పెట్టి ఒక ఓవర్ నైట్ వరకు సోక్ చేసుకోవాలి. మంచిగా వీటిని ఒక 12 గంటల పాటు సోక్ చేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ వీటిని తీసి నీట్గా ఫ్రెష్ వాటర్తో ఒక 3 to 4 టైమ్స్ వరకు స్మెల్ అంతా పోయేలా మంచిగా వాష్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని, ఇప్పుడు మనం మొలకలు ప్రిపేర్ చేసుకోవడం కోసం తడి క్లాత్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ తడి కాటన్ క్లాత్ని తీసుకున్నాను. ఒక కాటన్ టవల్ని యూజ్ చేస్తున్నాను. మీరు ఏదో ఒక కాటన్ క్లాత్ని, మీ చున్నీ లేదా ఏదో ఒక క్లాత్ని తీసుకొని దాన్ని తడిపేసి అందులో మీరు స్ప్రౌట్స్ కోసం నానబెట్టుకున్న వీటన్నింటినీ వేసి మంచిగా ఇక్కడ చూపించే విధంగా ఇలా మూటలా చేసి పెట్టుకొని దీన్ని ఒక గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో ఒక బాక్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. బాక్స్లో పెట్టి కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడ 12 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. 12 అవర్స్కి ఒకసారి ఇలా వాటర్ని చిలకరించాలి. మనం ఇలా పెట్టేసుకున్న 12 అవర్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి వాటర్ని ఇలా కొంచెం ఇలా చల్లేసి మళ్ళీ మూత పెట్టి ఎలా ఉందో అలా పెట్టేసుకోవాలి. మనకి మంచిగా స్ప్రౌట్స్ రావడానికి 24 అవర్స్ టైం పడుతుంది. ఈరోజు మార్నింగ్ మనం ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇలా చక్కగా స్ప్రౌట్స్ వస్తాయి. మీరు ఇక్కడ చూసినట్టయితే మొలకలు చాలా చక్కగా వచ్చాయి. మీకు ఇంకా రావాలనుకుంటే ఇంకొక 12 అవర్స్ పాటు కూడా పెట్టుకోవచ్చు. ఇలా చాలా సింపుల్గా మనం ఇంట్లోనే మంచిగా మొలకల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి 36 అవర్స్ పడుతుంది కంప్లీట్గా మొలకలు చేసుకునే ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి. మీకు ఈ ప్రాసెస్ చాలా సింపుల్గానే అనిపించింది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే కామెంట్స్లో అడగండి. అండ్ మీరు కూడా ట్రై చేసి మంచిగా వచ్చాయో లేదో నాతో షేర్ చేసుకోండి. అలాగే మొలకల గురించి చెప్పనవసరం లేదు. ఇందులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ప్రోటీన్ అండ్ ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.